వడ్డేశ్వరంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు ఎం సత్యనారాయణ, నాయకులు కాట్రగడ్డ మధుమోహన్ రావు, ఈపూరి బాబు, బెజ్జం రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరీ ఎందుకంటే మా గ్రామంలో ఏ కార్యక్రమానికి, ఏ అభివృద్ధి కార్యక్రమానికి వెళ్ళినా కానీ, మాకు ఏ ఆఫీసులో అయినా కానీ ఇమీడియట్గా వడ్డేశ్వరం అనేటప్పటికి లోకేష్ బాబు గారు ఈ వడ్డేశ్వరం గ్రామం దత్తత తీసుకున్నట్టే వర్క్ జరుగుతుంది ఇక్కడ. వాస్తవంగా ఇప్పటికి 4 కోట్ల రూపాయల వర్కులు కంప్లీట్ అవుతున్నాయి ఇంచుమించుగా. ఇంకా 1 కోటి రూపాయలు టెండర్లో ఉన్నాయి. ప్లస్ పట్టాల కార్యక్రమం చేస్తున్నాం. అసలు మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కరోజు కూడా మేము ఖాళీ లేకుండా వర్క్ చేస్తూనే ఉన్నాం ఈ గ్రామంలో. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. ఏ గ్రామంలో ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ ఏ కాలువ కావాలా, ఎక్కడ డ్రైన్ కావాలా, ఎక్కడ సచివాలయం కావాలా, సచివాలయం అసలు ఈ ఊరికే లేదు ఇంతవరకు. సచివాలయం కూడా ఒక స్కూల్లో నిర్మించుకుంటున్నాం, ఒక బిల్డింగ్లో. అలాంటిది అడగంగానే కమిషనర్ గారు కూడా ఎమ్మటే మాకు గ్రాంట్ శాంక్షన్ చేశారు. మరీ లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒక హాస్పిటల్ ఒకటి మాకు అది కనుక ఇస్తే 3 గ్రామాల ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా మెరుగైన ఫలితాలు కూడా మేము తేటానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని గ్రామం తరపున లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లాగే మా ఊరికి అభివృద్ధి కార్యక్రమాల్లో అసలు లోకేష్ బాబు గారిది దత్తత తీసుకున్నట్లే ఈ గ్రామం నేను అనుకుంటున్నాను. అది అంతవరకు జరుగుతుంది, అంత పనులు చేస్తున్నారు. నాయకులందరూ కూడా సమిష్టిగా ఎదరికెళ్తున్నాం. 2024 ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి మేము ఎలక్షన్ ముందు ఏ అయితే హామీలు ఇచ్చామో, మా గ్రామంలో ఏ ఏరియాలో ఏ హామీలు ఇచ్చామో అవన్నీ కొనసాగించుకుంటాను వస్తాం. మధుగారి ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం వడ్డేశ్వరానికి సంబంధించి అంగన్వాడీ కేంద్రము 77వ సెంటర్కి సంబంధించి 33 లక్షలు లోకేష్ బాబు గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అంగన్వాడీ కేంద్రాన్ని శాంక్షన్ అయినప్పటి నుంచి కూడా అద్దెకి బిల్డింగ్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏ ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఏ నాయకులు కూడా చేయని విధంగా మా మధుగారు స్థలం శాంక్షన్ చేయించి 33 లక్షలు శాంక్షన్ చేయించి, ఈ 33 లక్షలే కాదు, ఇప్పటికే 4 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నాం వడ్డేశ్వరంలో. అదేవిధంగా గత వారం రోజుల నుంచి కూడా మేము పట్టాలు ఏదైతే హామీ ఇచ్చున్నామో ఎంహెచ్ఆర్ నగర్ కానీ, రాధారంగ నగర్ కానీ, మా ఎస్సీ ఏరియాలో కానీ అవన్నీ నిద్రాహారాలు మానుకొని కూడా సర్వే చేసి ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్టాలు ఇప్పుడు కంకణం కట్టుకొని సర్వే చేసి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయ్యే కాకుండా గ్రామానికి సంబంధించి ఇవి కూడా ఇంకా పెండింగ్ పట్టాలు ఉండి అవి కూడా తీసుకుంటాము. వర్కులు కూడా ఇంకా పెండింగ్ చేయాల్సిన వర్కులు ఉండి, శాంక్షన్ చేయాల్సిన వర్కులు ఉండి. మా మధు గారికి అడిగిన తడువుగా కమిషనర్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మా గ్రామానికి సంబంధించి ఏది అడిగితే అది మధు గారు ఏదైతే శాంక్షన్ చేయించమని చెప్పి ఉన్నారు. లోకేష్ బాబు గారికి మా గ్రామ తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎంహెచ్ఆర్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న గవర్నమెంట్ స్థలంలో అంగన్వాడీ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపనకు వచ్చిన పెద్దల గౌరవనీయులు ముమ్మడి సత్యనారాయణ గారు చెప్పినట్లు ఈ గ్రామంలో మళ్ళీ ఎలక్షన్లలోపు గత ఎలక్షన్లో ఇచ్చిన మెజార్టీ కంటే లోకేష్ బాబు గారికి అత్యధికంగా మెజార్టీని ఇచ్చి నిజంగానే గెలిపించుకుంటాం. ఎందుకంటే మా గ్రామంలో మధుసూదన్ రావు గారు, ఈపూరు కోటయ్య గారు ఎంతో కష్టపడి అన్ని పథకాలని కానీ, లేకపోతే ఇచ్చిన హామీలని కానీ అందరు నాయకులందరూ కలిసి ఏ ఏరియాకి ఆ ఏరియా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఈ ఎంహెచ్ఆర్ నగర్ కాలనీలో కూడా పట్టా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఊరు మొత్తంలో సుమారు 700 పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి సార్కి కూడా మేము ఎన్నండి ఉండి ఆయనకి అత్యంత మెజార్టీ ఇచ్చి ఈసారి కూడా గెలిపించుకొని అందరం ఆయన రుణం తీర్చుకో. ఈ వడ్డేశ్వరానికి ఇంత ఇదిగా, ఇంత అదువుగా వస్తుందని ఎవరు ఊహించిన కార్యక్రమంలో లోకేష్ బాబు గారు ప్రజలు అడిగిన ప్రతి పని కూడా మధు గారి ఆధ్వర్యంలో, మన కోటయ్య గారు బాబు గారి ఆధ్వర్యంలో, ఈపూరి కోటయ్య గారి ఆధ్వర్యంలో బాగా చెప్పగానే అందుబాటులోకి వస్తున్నాయి. ప్రజలు అడగడమే తరువాయ, ప్రజలు అడగడం మన 3 రోజుల క్రితం ఇదే ప్రెస్లో మేము అడిగిన తరువాయ 4వ రోజున మీకు పట్టాలు వస్తున్నాయని చెప్పి మమ్మల్ని అందరూ చాలా ఆనందపరిచారు. అలాగే కాలువలు కానీ ఇది కానీ ఈయన చేసిన మన మధు గారి వెనకాల తిరిగి కాలువల విషయంలో కానీ, రోడ్ల విషయంలో ఎవడ రాజకీయ ఇబ్బంది లేకుండా తరువాయ అభివృద్ధి కార్యక్రమం ఉందని చెప్పేసి ముందుకెళ్తున్న బాబు మధు గారిని కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అట్లాగే లోకేష్ బాబు గారు అడిగిన తరువాత కూడా మేము చెప్పడం ఆలస్యం, మధు గారు వెళ్ళి చెప్పడం, అది తీసుకురావటం, రంగనగర్ కానీ దీని కానీ పట్టాలు వస్తాయని మేము ఊహించలేదు. అట్లాగే ఈ దీనికి పదిగా రంగనగర్కి మిగతా వాళ్ళు అడిగిన వాళ్ళకు కూడా మ్యాక్సిమం వాళ్ళ శాయశక్తులు సహకరించి మా అందరికీ అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారని మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రెస్ తరఫున. గారికి ఇక్కడ ఇట్లాగే రంగానగర్కి, రంగానగర్కి పట్టాలు ఇప్పిస్తున్నారు. మన అభివృద్ధి చేస్తున్నారు. వడ్డేశ్వరం గ్రామంలో కాలువలు, రోడ్లు వేపిస్తున్నారు. అలాగే నారా లోకేష్ గారికి కూడా ఒకటే అడుగుతున్నా,
మన చెరువులో పట్టాలు గత 40 సంవత్సరాలుగా ఉంటారు. ఆ 40 సంవత్సరాల నుంచి వాళ్ళకు కూడా పట్టాలు ఇప్పించాలని నారా లోకేష్ గారికి, మధు గారికి, బాబు గారికి, అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళ పెద్దలందరికీ అడుగుతున్నాం.